సో సైన్స్ అండ్ ఫిలాసఫీ ఈవిడిపోయి ఒకదానికొకటి ఉంటాయి. ఇట్స్ నాట్ అబౌట్ లైక్ కొత్తగా విడిగా సైంటిఫిక్ అప్రోచ్ అన్నది భిన్నంగా లేదు. తెలుసుకునే ప్రయత్నం ఇట్ సెల్ఫ్, పంచేంద్రియాలతో ఏదైతే నువ్వు ప్రూవ్ చేస్తున్నావో, ఏదైతే నీ కళ్ళు చూసి ఎస్ అంటున్నాయో, ఏదైతే నువ్వు నీ స్పర్శతోటి ఎస్ అని నువ్వు అనుకుంటున్నావో, మన సెన్స్ ఆర్గన్స్ ఎలా అయితే ప్రూవ్ చేస్తున్నాయో, ఎవ్రీథింగ్ ఇస్ సైంటిఫిక్ అప్రోచ్. సైన్స్ ఆల్సో వాజ్ లెర్నింగ్ ఫ్రమ్ ద రూట్స్. ఇది ఇంకా చాలా బాగుంది కదా. సో అంటే ఇప్పుడు ఏదో మనం మిస్ అవుతున్నామండి. ఇప్పుడున్న జనరేషన్ కి వాల్యూస్, ఎథిక్స్ ఇవన్నీ ఉన్నాయట అనుకునేలా కాకుండా మనం ఆచరిస్తేనే కదా నెక్స్ట్ జనరేషన్కి వెళ్తాయి. సో మనం ఎక్కడ ఆచరిస్తున్నాం? వీఆర్ లైక్ మోర్ ఇంటూ కంఫర్ట్ జోన్. కానీ మన హ్యూమన్ బాడీ చిప్ ఎలా డిజైన్ అయిందంటే మూవ్ ఆన్, లెట్ గో. ఏ సంఘటన అయినా సరే, సంఘటన వదిలే, పాఠం తీసుకో, ముందుకెళ్ళు, నేర్చుకున్నది అక్కడ అప్లై చేయి, ముందుకెళ్ళు, ఇలాగ మూవ్ ఆన్ మూవ్ ఆన్ మూవ్ ఆన్ అంటూ ఉంటుంది. కానీ మనం ఏసీ గదుల్లో కూర్చుని లేదా లిమిటెడ్గా ఎక్కువసేపు లాంగ్ అవర్స్ అబ్నార్మల్గా శరీరాన్ని దాని సహజత్వాన్ని కోల్పోయే స్థితిలో మనం పెట్టి మనకు ఆ విద్య రావాలి అంటే వంట పట్టదు. దాంట్లో సింక్ అవ్వాలి, దాంట్లో మమైకం అవ్వాలి. అంటే నీ శరీరం నీకు ఒక మార్పు రావాలి అంటే నీ మిగతా లేయర్స్ కూడా ఛానలైజ్ అవ్వాలి. ఛానలైజ్ అయితేనే యువర్ బాడీ ఈజ్ ఎ పర్ఫెక్ట్ టూల్.